ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వచ్చింది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం. ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక 30% మాత్రమే కలుస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, ఇష్టదైవాన్ని నమ్మండి, కార్యాచరణతో ముందుకు వెళ్ళండి. జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే. మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే. ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది. ఈ వీడియో చూడడం వల్ల ఆఖరి వరకు చూడండి. కర్కాటక రాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి మాసం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కర్కాటక రాశి వారికి అందరికీ కూడా నమస్కారం, శరణమయ్యప్ప. ఇది స్త్రీ పురుషులు ఇరువురిని దృష్టిలో పెట్టుకొని చెప్పే యొక్క లోతైన గ్రహ విశ్లేషణ. చివరి వరకు వింటే మీ మనసులో నడుస్తున్న గందరగోళానికి సమాధానం దొరుకుతుంది. ఎందుకు ఇలా నెమ్మదిగా అనిపిస్తుందో అర్థమవుతుంది. ఏ విషయంలో ఆగాలో స్పష్టత అనేది కూడా వస్తుంది. గురు భగవానుడు 12వ స్థానంలో, శని 9లో, రాహు 8లో, కేతు 2లో, చంద్రుడు కర్కాటక రాశి అధిపతిగా మనస్సు భావోద్వేగం మీద ఉంటారు. అంటే ఈ నెల మీ జీవితంలో బయట మార్పులు తక్కువ, లోపల మార్పులు చాలా ఎక్కువ కావాలని ఉంది. కర్కాటక రాశి వారికి నెల ఎక్కువగా ఆలోచిస్తున్నారో లేక నిజంగా సమస్య ఉందా, ఈ సందేహం నిర్ణయాలు ఆలస్యం చేస్తుంది, మాటలు ఆపేస్తుంది, మనశ్శాంతి తగ్గుతుంది. ఈ నెల భావోద్వేగాలతో కాదు, అవగాహనతో కొనాలి. మీకు సమయం బాగుంది. మళ్ళీ చెప్తున్నా, మీకు సమయం బాగుంది. నెగిటివ్ థింక్ చేయడం మానేయండి. అన్ని అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి పని ఉంటుంది, గుర్తింపు వస్తుంది, బ్యాక్గ్రౌండ్ బాధ్యత పెరుగుతుంది. జాబ్ మార్పు మాత్రం వద్దు. నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో లాభం ఉంటుంది. మీ పని కనిపించకపోయినా మీ విలువ మాత్రం ఏమాత్రం తగ్గదు, అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూస్, కొత్త ఉద్యోగాల కోసం ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ఆలస్యంగా అయినా కాన్ఫిడెన్స్ తగ్గదు, అద్భుతంగా సాధిస్తారు. గ్రహాల వల్ల అన్ని రకాల ఫ్లోని మీరు చేస్తారనమాట. ఇండస్ట్రీస్ మార్పుల్లో ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో రిస్క్ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా లాభం కూడా వస్తుంది. సర్వీస్ సెక్టార్ లో స్థిరత్వం ఉంటుంది. కొత్త బిజినెస్ ఏది చాయద్దు. రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు, పోలీసు, డిఫెన్స్ వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడులు, అకస్మాత్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వద్దు, ట్రేడింగ్ లో లాంగ్ టర్మ్ వెళ్ళండి. లాభం ఆలస్యంగా వచ్చినా స్థిరత్వంగా వస్తుంది. భావోద్వేగాలతో వద్దు, ప్లాన్ అవసరం షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి. ఇంకా విదేశీయ చదువు, విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు ఆలోచనకు మించి వస్తాయి, తప్పకుండా సాధిస్తారు. ఈ నెల ప్లానింగ్ మంచిది. వీసా ప్రాబ్లమ్స్, డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. మీ అటానమీని సంప్రదించి చక్కగా వివరాలన్నీ కూడా తెచ్చేసుకోండి. వ్యవసాయదారులకు దిగుబడి ఆలస్యమైన మంచి లాభాలతో ఉంటుంది. నీటి నిర్వహణకి ఖర్చులు పెరుగుతాయి. ఓర్పు రైతులకి చాలా అవసరం అని కూడా చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ కొనుగోలు, అమ్మకాలు రెండు మిశ్రమంగా ఉంటుంది. ధర తక్కువ అనిపించినా కొనుగోలు అమ్మకాలు అయితే జరుగుతూ ఉంటుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కుటుంబ అభిప్రాయాలు చాలా కీలకం అని కూడా చెప్పచ్చు. డాక్యుమెంట్స్ జాగ్రత్త అని కూడా చెప్పచ్చు. కోర్టు కేసులు ముందుకు కదులుతాయి. తీర్పు ఆలస్యమైన విజయం వచ్చే అవకాశం ఉంటే కొత్త కేసులు చేయవద్దు. సెటిల్మెంట్ ఆలోచన మంచిది. ప్రేమ, కుటుంబం, బాధ్యత మధ్యలో భార్య భర్తల మధ్య తగాదాలు ఉన్నా కూడా మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం మీరు కర్కాటక రాశి కొంచెం నోరు అదుపులో ఉంటుకుంటే మంచిది. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఎదుటి వారి ఎలా ఆలోచన చేయకుండా ఏదో ఒకటి చెప్పేస్తారు, అవన్నీ జాగ్రత్త. పిల్లల విషయంలో టెన్షన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. చిన్న మాటకే ఎక్కువ గాయం అవుతుంది, మానసికమైనటువంటి గాయం వస్తాయి. మాట కంటే ఆప్యాయత చాలా అవసరం కాబట్టి జాగ్రత్తగా ఉంది. స్పోర్ట్స్,
స్పోర్ట్స్ వాళ్ళకి నిద్రలేని తనం ఉంటుంది, కాస్త ఛాతీ దగ్గర జీర్ణక్రియల దగ్గర కొంచెం సమస్యలు వస్తుంటే జాగ్రత్త పడండి. హెల్త్ పరంగా కూడా నీరు ఎక్కువ తాగండి, ఒంటరిగా కొద్దిసేపు ఉండండి, వ్యాయామం చేయండి, సూర్య నమస్కారాలు ఎక్కువ చేసుకోండి హెల్త్ బాగుండడానికి. ఇంకా ఈ నెల అదృష్ట రంగు తెలుపు మరియు వెండి, అదృష్ట సంఖ్య 2, అదృష్ట దిక్కు ఉత్తరం, అదృష్ట రోజు సోమవారం, అదృష్ట సమయం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. ఈ 2 గంటల సేపు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఆర్థికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇంకా పరిహారం ఏదైనా ఉండాలంటే సోమవారం ఓం నమ శివాయ అని 108 నిమిషాలు చెప్తానండి. పాలు అన్నం దానం ఇవ్వండి. కోపం వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు తాగండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర వెలిగించండి. ఈ కరుగాలి మాలను ధరించండి. చాలా ముఖ్యమైనటువంటి మాల ఇది. మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాలంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయం వస్తుంది. మీనరాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి నెల ఈ మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే, మీనరాశి దయ మీ బలం, కానీ హద్దు పెట్టుకోకపోతే అది భారం అయిపోతుంది. ఎంతవరకు దయ ఉండాలి అంతే ఉండాలి, లేదా మిమ్మల్ని అడ్వాంటేజ్ గా వాడేసుకుంటారు. జాగ్రత్త పడాలి. మీనరాశి వారికి స్త్రీ పురుషులు ఇద్దరు దృష్టిలో పెట్టుకొని ఎత్తడం లోతైన గ్రహ విశ్లేషణ. ఎందుకు ఈ మధ్య ఎక్కువ అలసటగా అనిపిస్తుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకు అందరి సమస్యలు మీపైనే పడుతున్నాయి? ఎక్కడ చాలు అనాలని అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అసలు సత్యానికి వెళ్దాం. శని భగవానుడు 1వ స్థానంలో, గురు బృహస్పతి 4వ స్థానంలో, రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో, గురువు మీనరాశి అధిపతి కరుణ జ్ఞానం ఆధ్యాత్మికతో కలిసి ఉంటున్నారు. దీని అర్థం ఏంటంటే మీరు బలహీనులు కారు, కానీ ఈయన మీరు ఎక్కువ బాధ్యతను మోస్తున్నారనేది మాత్రం గుర్తించాలి. ఇంకా మీనరాశి వారికి అసలు పరీక్ష ఎలా ఉందంటే, వాళ్ళు అడుగుతున్నారు కదా, నేను సహాయం చేయకుండా ఎలా ఉండగలను? ఇదే మీ బలం. కానీ ఈ నెలలో అందరికి సహాయం మీకు నష్టం. హద్దులు పెట్టుకోవడం మీకు లాభాన్ని ఇస్తుంది. దయ ఉండాలి, కానీ దానితో పాటు స్పష్టత కూడా అవసరం. అపాత్ర దానం కూడా చేయకూడదు. స్త్రీ పురుషులిద్దరికీ కూడా వస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది, బాధ్యతలు మీ మీద పడతాయి, గుర్తింపు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది మీకు. ఈ నెల జాబ్ మారకండి. నిశ్శబ్దంగా పనిచేస్తే మార్చి నుండి మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఓర్పును పరీక్షింపజేసే నెల అని కూడా చెప్పొచ్చు ఈ ఫిబ్రవరి నెల. నూతన అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఇది మీ లోపం కాదు, శని ప్రభావం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి మాత్రమే ఇది. కానీ గురు భగవానుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్త. ఇంకా సర్వీస్ సెక్టార్ లో బాగా స్ట్రెస్ ఉంటుందండి. ఈ యొక్క డిఫెన్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, లేదా పబ్లిక్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా భారం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్ లో బాధ్యతలు పెరుగుతాయి. కొత్త వ్యాపారం ఏది కూడా ప్రారంభించొద్దు. ఉన్నదాన్ని స్థిరపరచుకోండి. ఆర్థికమైనటువంటి పెట్టుబడులు, ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక అవకాశాలు వస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేవ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొంచెం పెట్టుకోండి. ఇలాంటి డబ్బు విషయంలో భావోద్వేగాలు కాదు, లెక్కలు ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు రావాల్సినటువంటి లోన్స్ కానీ, చిట్ ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడాను విదేశీయ చదువుల కోసం వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, కానీ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్ళనాటి శని వల్ల. ఈ నెల అప్లికేషన్ సరైనది, ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం. ఖర్చులు పెరుగుతాయి. ఓర్పుతో సాగు చేస్తే ఫలితం 100% ఖాయమని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు, వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి. కొనుగోలు, ఆ బయింగ్, సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది. ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కోర్టు కేసుల్లో ఒత్తిడి, బాగా స్ట్రెస్ వస్తుంది. తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. సత్యం మీ వైపే ఉంది. ఓర్పు అవసరం, తప్పకుండా గెలుస్తారు. జాగ్రత్త పడండి. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరు త్యాగ స్వభావం పెంచుకోండి. ప్రేమ స్వభావం పెంచుకోండి. మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇల్లు కట్టడంలో, గృహప్రవేశం చేసుకోవడంలో, లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో, ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం, ఏదో ఒక స్ట్రెస్ తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది. మీరు అందరినీ మోసే అవసరం లేదు. సహాయం చేయండి, కానీ మీరు మర్చిపోకండి,
అంతే. ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం. మీ హెల్త్ ముఖ్యం. నిద్రలేనితనం, కాళ్ళ, పాదాలు, హార్మోన్ల సమస్యలు, మానసిక అలసట, నీరు ఎక్కువ తాగండి, ధ్యానం అవసరం. మీనరాశి మిత్రులారా, అదృష్ట రంగు పసుపు లేత నీలం. అదృష్ట సంఖ్య 3, 7. అదృష్ట దిక్కు ఈశాన్యం. అదృష్ట రోజు గురువారం. అదృష్ట సమయం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు. హోమాదులు, యాగాదులంతా చేయక్కర్లేదు. అసలు భగవంతుడి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. గురువారం పసుపు దానం ఇవ్వండి. వృద్ధులకు, రోగులకి బట్టలు ఇవ్వండి. రోజుకు 5 నిమిషాలు మౌనంగా ఉండండి. పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి. గురు భగవానుని ప్రార్థన చెయ్యండి. 2026 ఫిబ్రవరిలో ఫలితాన్ని ఇచ్చే నెల కాదు, బాధ్యతను పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి, మీరు కూడా ఉన్నారనుకోండి. ఎవరికి వాళ్ళకి తెలుసండి, వాళ్ళ ఉద్ధరణ వాళ్ళకి తెలుసు. బాగా చెప్తున్నాను, సీరియస్ గా చెప్తున్నాను, మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను. మీరు మీకోసం ఆలోచించండి, ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని వ్యక్తులతో కూడినటువంటి దీపాన్ని నువ్వు ఇష్టదైవ దేవాలయంలో మేము వెలిగించండి. విజయోస్తు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.